నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 11 జూలై 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఈరోజు నిన్న అనుకుంటా సార్, రంగారెడ్డి జిల్లాలో ఒక క్యాండిడేటు 6గురిని చంపేసాడు. చంపిన వయసు కనీసం 30 ఏళ్ళు కూడా లేదు. ఆ క్యాండిడేట్ ఎందుకు చంపిండంటే పాపం బాధితులు ఎవరైతే ఇప్పుడు చనిపోయారో వాళ్ళందరూ ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మరి 2 కుటుంబాలు. కానీ అందులో ఒక పెద్ద మనిషి ఉంది. ఫస్ట్ ఆమె కాడ నుంచి చాలు చేసిండు, మొత్తం 6గురిని చంపేసి. వాళ్ళు కొన్ని రోజుల క్రితం అతని మీద పోక్సో చట్టం కింద ఒక కేసు పెట్టి జైలుకు వేయిండు, బెయిల్ మీద వచ్చిండు, ఇలా చంపేసిండు. చాలామంది ఏమనుకుంటారంటే మన చట్టంలో ఉన్న లొసుగుల గురించి చెప్తారు. ఏదైనా వ్యక్తిని మనం తప్పు చేసిండు, వీడిని జైలుకు పంపినాం, వీడు మారిపోతాడు అనుకుంటాం. కానీ మన దేశంలో తప్పు చేసినోడు ఆడు కొంచెం తప్పు చేస్తే జైలుకు వచ్చినాక ఫుల్ తప్పు చేస్తుంది. ఎందుకంటే జైల్లో ఉన్న సదుపాయాలు, ఆయనకి అక్కడ ఉన్న ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళ మాటలు, ఆడ లోపల ఏమైనా భగవద్గీత బోధించుతారా, బాబు మంచిగా బతకాలని చెప్తారా? అందులో ఉన్న వాళ్ళంతా దొంగ నా కొడుకులే. ఈడు పోయి మంచోడు ఎందుకు అవుతాడు? వీడు ఇంకింత కక్ష పెంచుకుంటాడు, బయటకు వచ్చినాక రివెంజ్ తీసుకుంటాడు. ఇట్లా దగ్గర కొన్ని వందల కుటుంబాలు బర్బాద్. వందలే, 1-2 కాదు, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన ఒకటి. అమాయక ప్రజలు పాపం. ఇప్పుడు ఎవడన్నా చంపడానికి వస్తున్నానే అవతలోడు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోడుగా, సార్ జైలుకు పంపించిన బుద్ధి వస్తుంది, ఇకనైనా మారి మంచిగా బతుకుతాడు కావచ్చు. సత్ప్రవర్తన అని ఒకటి ఉంటుంది. సత్ప్రవర్తన వల్ల 14 ఏళ్ళ శిక్ష 7 ఏళ్ళకు కుదించడం, 7 ఏళ్ళకి ఇంటికి వచ్చిండు, మంచిగా పని చేసుకొని బతుకు. కలియుగం ఇది, ఇక్కడ ఎవడు మారాడు. పోక్సో చట్టం పెడితే అసలు బెయిలే రాకుంటే ఇప్పుడు బయటకు వచ్చి పాపం 6గురు ప్రాణం తీశారు. ఇప్పుడు ఆయన తరఫున వాదించిన అడ్వకేట్, ఆయనకి షూరిటీగా వాడిని ఇడిపించిన వాళ్ళు, వాళ్ళందరి పర్సన్ నిండు గరం పానాలు తీసిండు. 6గురి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎవరని చూడాడు, అందరికీ చంపేసి. ఇప్పుడు దీని మీద పాపం అక్కడున్న సమాజం అంతా బాధపడుతుంది. అదే ఇంకో యాంగిల్గా ఆలోచిస్తే ఏం చేస్తుందంటే, ఆయన మీద మీరు కేసు ఎందుకు పెట్టిరు, పెట్టకపోతే అయిపోతుండే, మీరు చచ్చిపోకపోదురా అని ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడతారు. ఆడు చేసింది తప్పనే విషయం మాత్రం మాట్లాడారు. 28-29 ఏళ్ళు ఉన్నోడు బయటకు రాగానే 6గురిని చంపిండంటే, ఇప్పుడు ఆయన్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మేపి మళ్ళీ మంచిగా నరుచుకొని బతుకు బిడ్డ మళ్ళీ కొన్ని రోజులకు 2-3 నెలలకు మళ్ళీ బెయిల్ ఇచ్చి కథం. ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. రౌడీ షీట్ ఓపెన్ కాగానే ఆయనకు పొలిటికల్ పార్టీ సపోర్టు, ఓ లీడర్ జపం వేసి అయితే 2-3 ఫోటోలు దిగుతాడు, కథం. ఇక దాంతో ఇంకా పెద్ద హీరో అయిపోతాడు. ఇన్ని రోజులు నా వెనక వాళ్ళు లేడు, ఇప్పుడు నా వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, నన్ను అడిగేటోడు ఒకడు. మన దేశంలో నేను సమాజానికి ఉపయోగపడతాను, నేను సమాజానికి ఏమైనా చేస్తాను అని కోడోటేయడు. నా మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి, దొమ్మి కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది అన్నాడు కండవ కప్పుకొని పొలిటికల్ లీడర్ అవుతాడు. ఇదే జరుగుతుంది మన దేశం. నిజాయితీగా 10 మందికి ఉపయోగపడతారు, చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉంది, జనం అంటే ఏంటిది, సమస్యలు అంటే ఏంటి తెలిసినాడు, పబ్లిక్లో తిరుగుతుండంటే అన్ని మనం గెలిపాం. ఇంకా మనం క్వశ్చన్ చేస్తాం, పలానా పార్టీడు 500 ఇచ్చాడు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు ఓటేస్తాం. ఇది మన దేశం యొక్క దౌర్భాగ్యం. మన చట్టాలలో ఉన్న లొసుగులను పెట్టుకొని ప్రాణాలు తీసిన వాళ్ళందరూ లోపలికి పోయి కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రాణాలు తీసి లోపలికి వస్తుంది. వాళ్ళ కుటుంబం అని వదిలేస్తుంది. వాడు ఏడున్నాక అంతే, వాడు మారనోని పట్టుకొని మీరు ఆయన కోసం షూరిటీలు వెతికి గంటలు కోట్ల చుట్టూ తిరిగి అందరి టైం వేస్ట్. ఇప్పుడు ఉత్తిగా 6గురు ప్రాణాలు, 6గురు కుటుంబం అంతా, ఒకవేళ అదంతా ఒకటే కుటుంబం అయితే వాళ్ళ భూమి మీదకి వచ్చే ఏమైనా ప్రయోజనం ఉంది? తప్పు చేస్తే కేసు పెట్టాలంటే కూడా ధైర్యం వస్తుంది జనాలు. ఆడు రేపు మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తారు? ఇది ఒక ఎగ్జాంపుల్. 6గురిని చంపే
ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు మనోళ్ళు తీసుకుపోయి మంచిగా మేపి మళ్ళీ లోపలికి పంపు. అదే జైలుకు, ఏ జైలు ఇన్ని రోజులు ఉండొచ్చిండో అదే జైలుకు పంపు. తాడి కోంగానే లోపల ఈ హీరో లెక్క చూస్తారు. ఇక అబ్బా చలో రివెంజ్ తీసుకున్నారా అని 10 మంది జబ్బలు కలుగుతారు, సబాష్ అంటారు. నేను ఇంకా వంగిపోతాడు ఇక్కడ. టైం వేస్ట్ చేయకూడదు సార్ అసంటోని కోసం. ఒకటో రెండో బుల్లెట్లు ఖర్చు అయితే ఖర్చు అయ్యి, కానీ ఇంకొకటి తయారు కావాలంటే భయపడతాడు. సార్ 100 సంవత్సరాల జీవితం, అందరం 100 ఏళ్ళు బతుకుతాం. కొంతమంది 30కే వేస్తారు, కొంతమందికి 60కే వేస్తారు. వీడు 30కే వచ్చిండు అనుకోరు, వీడు ముందే వచ్చి పీక్తే ఇప్పుడు 6 ప్రాణాలు అయితే బతుకుతుండే. ఇప్పుడు 6 చంపినాక కూడా సాక్ష్యం చెప్తాడని కూడా ముంగటికి రాడు. సాక్ష్యం లేదని లాస్ట్ కేసు కూడా కొట్టేది. అట్లుంది మన వ్యవస్థ. ఇందాక న్యూస్లో చూసిన బాధ అనిపించింది పాపం. 6 చంపిండంటే ఆడు అని భూమి మీద ఏడ కూడా నిలవడనియద్దు. సో అని వాళ్ళతోటే పంపించాలి. లేట్ చేయొద్దు. లేట్ అయితే వాని వల్ల ఇంకా బాగా మందికి ప్రాబ్లం అవుతుంది. వాడు అప్పుడు తప్పు చేసిందో చేయలేడో తెలియదు, కానీ ఇప్పుడైతే తప్పు చేసి చాలామంది ఏమంటారు, వాడు అప్పుడు తప్పు చేయలేడు కాబట్టి వాళ్ళు కేసు పెడితే ఇప్పుడు మనం వాని మీద యాక్షన్ తీసుకున్నాడు, వీళ్ళు పోయి వాళ్ళ కుటుంబ సభ్యులని చంపిండి అంటారు. సరే నువ్వు అప్పుడు తప్పు చేయలేవు కదా, నువ్వు ఇప్పుడు తప్పు చేసినావు కదా, అప్పుడు తప్పు చేయను నువ్వు ఏం చేయాలి, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఏడికన్నా పోతే సాక్ష్యమే అడుగుతారు. ఇప్పుడు నువ్వు తప్పు చేసి ఇరుక్కుంటుంది, అప్పుడు తప్పు చేయలేకపోవచ్చు నిజంగానే. అందుకే కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షులను ప్రభావితం చేయొద్దని బెయిల్ ఇస్తుంది. ఈ మనుషులనే లేకుండా చేసింది. అదే జడ్జి ముంగట పోయి ఇప్పుడు నిలబెడతానికి, జడ్జి బెయిల్ గురించి కాదు కదా, ఏం కూడా మాట్లాడాడు. ఈయన్ని అసలు బయటకు వెళ్ళనీయకూడదు అంటాడు. అట్లా తయారయ్యారు జనం. మనిషి సత్ప్రవర్తన అని అనుకుంటాం మనం, లోపలికి పోయి మారి బయటకు వచ్చి మంచిగా బతుకుతాడు కావచ్చు, కానీ లోపలికి అయినాక అందరు వాళ్ళే ఉంటారు కాబట్టి కొత్తగా తయారవుతారు. మాకు తెలిసిన ఒక పిల్లాడు ఉండేది, చిన్న చిన్న దొంగతనాలు చేసి, అంటే ఇంటి ముంగట ఏదైనా సైకిల్ పెట్టిపోతాను, ఏదైనా బైక్ పెట్టిపోతాను అంటే ఆ బైకులు దొంగతనం రాదానికి. బైకులు ఏమన్నా ఉంటాయి కదా, సెల్ ఫోన్ ఛార్జర్లు, ఫోన్ మర్చిపోయినా, ఇటువంటి చిల్లర దొంగతనాలు చేసి పాపం వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే 2-3 సార్లు వాళ్ళు బెదిరించారు. పాపం నాన్న లేడు సార్, అమ్మనే ఉంది, గరీబోళ్ళు పోనీరా వదిలేసారు. 2-3 దాన్నీరు కేసు పెట్టకుండా ఇడిచిపెట్టారు. వాడు ఆయనతో చూసి ఆయనతో ఒకరోజు వాళ్ళ ఇంటి పక్క పొన్నోళ్ళు ఏటో టూర్కి వాళ్ళ ఇంట్లో వచ్చి బంగారం, పైసలు అన్నీ తీసుకుపోయి ఈయన తెలిసిన దోస్తులతోటి తిరగడానికి అయిందో అవన్నీ వచ్చినాక వీళ్ళు దొంగతనం ఈడు వేసి నేను కన్ఫర్మ్ అయింది, కానీ ఎవరు చెప్పలే. వచ్చేదాకా ఇచ్చిపెట్టి వచ్చినాక పట్టుకుపోయి రిమాండ్ చేసి జైలుకు పంపారు. బెయిల్ కూడా దొరకాలని బాగా రోజులు. ఆ జైలుకు వచ్చిన తర్వాత పెద్ద దొంగ అయిండు, మంచోడు కాలే. ఈ అప్పటిదాకా చిన్న దొంగతనం చేసేటోడు జైలుకు వచ్చినాక జైల్లోనే 4-5 మహారాష్ట్ర వాళ్ళు, అటు బైంసా నిర్మల్ జిల్లా సైడ్ వాళ్ళు, ఇటు బోధన్ బాన్సువాడ సైడ్ వాళ్ళు అందరినీ మోపి వేసుకొని పెద్ద దొంగతనాలు, రోడ్ల మీద కార్లు ఎత్తుకపోవడు, ఇండ్లలో వచ్చుడు, తాళాలు వేసి అట్లా ఇప్పుడు దగ్గర 20-30 కేసులు మోపాయి. ఆడిప్పుడు బయటకు రాగానే మళ్ళీ పట్టుకుపోయి లోపల వరకు అట్లయింది పరిస్థితి. లోపలికైనాడు మంచిగా అయితే అనుకున్నాడు, మన మూర్ఖత్వమే. ఇప్పుడు ఇంక పోక్సో చట్టం కేసు పెట్టారు, బయటకు వచ్చినాక నిజాయితీ నిరూపించుకొని నేను తప్పు చేయలేదు, నా మీద అనవసరం కేసు పెట్టారని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడేదన్నా కాంప్రమైజ్ చేసుకుంటే అయిపోయి. ఇప్పుడు అలా చంపుతుంది. 6 చంపినావు, నీ బతుకు జీవితకాలం నువ్వు జైలునే బతుకున్నంతకాలం. నాకు తెలిసి అయితే బయటకు రావు, నువ్వు ఉట్టి వేస్ట్, భూమికి బరువు. నీలాంటి నువ్వు కాదు, నీలాంటి ఎవడైనా భూమికి బరువు. ఒక మనిషి, ఇప్పుడు మనం ఒక మేకను కోసుకొని తింటాం, ఎందుకు? చచ్చిపోతే కూడా మనకు ఉపయోగపడుతుంది. కానీ నువ్వు ఒక మనిషిని చంపినావు, నీకేం ఉపయోగపడ్డారు వాళ్ళు? వాళ్ళ శరీరాన్ని నువ్వు తినగలుగుతావు. మానవ భక్షులం కాదు కదా మనం. అంతకంటే భయంకరంగా సాగిస్తాడు నీకు దేవుడు. ఇది మాత్రం వాస్తవం. ఏదైనా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.